హలో. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు? స్వరూప. స్వరూప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ సీతారాంబాగ్ నుంచి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పేరు తెలియచేయండి అమ్మా. మా అబ్బాయి పేరు విజయ్ కుమార్. ఓకే అండి. పుట్టిన తేదీ? ఆగస్టు 5వ తారీఖు 92. పుట్టిన సమయం అండి? సమయము 11 నుంచి 12 మధ్యలో రాత్రి, బుధవారం. ఓకే అండి. ఎక్కడ జన్మించారండి మీ అబ్బాయి? మెదక్ జిల్లా రేగోడు. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ అమ్మ, బాగున్నారమ్మా? బాగున్నాం. నమస్తే సార్. అమ్మా చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. పెళ్లి సమయం కలుస్తుందా, ఈసారి అవుతుందా? విశాఖ నక్షత్రం 1వ పాదం అయిందమ్మా, మేషలగ్నం అయింది. చెప్పండి. రాశి వచ్చి తులారాశి అండి. వివాహ స్థానాలు అయితే బాగానే ఉన్నాయి. అంటే మీరు చేయలేదా? వివాహం అయిపోవాలి ఈ పాటికి? కాలేదండి. చనిపోయాడు, అందులో పెండింగ్ పడ్డది. ఓకే ఓకే. వివాహ స్థానాలు అయితే బాగానే ఉన్నాయమ్మా ఈయనకి. ఇప్పుడు ప్రస్తుతం అయితే బుధ మహాదశ నడుస్తుంది. బుధుడిలోకి ఓకే. ప్రస్తుతం కొద్దిగా పాపభుక్తి నడుస్తుందమ్మా. కొద్దిగా ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు. ఒక 1 ఇయర్ తర్వాత ట్రై చేయండి. 1 ఇయర్ తర్వాత ట్రై చేయండి. కొద్దిగా వివాహం అనేది అయిపోతుందండి. 1 ఇయర్ తర్వాత. ప్రస్తుతం అంటే బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కొద్దిగా టెన్షన్లు ఎక్కువ ఉండడం, హ్యాపీగా ఉండలేకపోవడం, కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, వృత్తిపరంగా కూడా టెన్షన్లు ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి. జాబ్ చేస్తాడు ఈయన? జాబ్ చేస్తుండండి. ఇల్లు కూడా చూస్తున్నామండి, ఇల్లు కూడా కుదురుతలేదు స్వామి గారు. అదే ఇల్లు విషయంలో గృహస్థానంలోనే ఉన్నాడు. వాహనాలు డ్రైవింగ్ ఒకటి జాగ్రత్తగా చేయమనండి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. డ్రైవింగ్ వాహనాలు జాగ్రత్తగా చేయాలి. చేయండి. ఈ జాతకం అయితే ఎక్సలెంట్ గా ఉందండి. కొద్దిగా తాత్కాలికంగా చిన్న చిన్న ఇబ్బంది అంతే. చాలా బ్రైట్ ఫ్యూచర్. ఈ రోజు చూసిన టాప్ జాతకాల్లో మీ అబ్బాయిది ఒక జాతకం. ఇంతకుముందు కవలలో ఒకళ్ళు జాతకం చేశారు, అదొకటి ఇదొకటి బాగా ఉత్తమ జాతకాలు అనమాట. అంటే తాత్కాలికంగా ఇప్పుడు యోగించట్లేదు, ఫ్యూచర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉందండి. చాలా మంచిగా చాలా బాగుంది. ఈ సంవత్సరం కాదంటారా స్వామీజీ పెళ్లి? కష్టం అండి. అంటే పాప భుక్తి నడుస్తుంది కదా, పూర్వ కర్మకు సంబంధించిన భుక్తి నడుస్తుంది. దాని మీద ఇంకో పాపగ్రహం దృష్టి ఉంది. ఇవన్నీ కాంబినేషన్స్ అంత ఫెయిర్ గా లేవు. స్లోగా ముందుకెళ్తాయి. అయ్యే అవకాశం ఉంది కానీ చాలా స్లోగా, అంటే అనుకూలమైన సంబంధం రాదనమాట ఈ సమయంలో ట్రై చేస్తే. అవుతుంది కానీ శ్రావణ మాసం అయినాక అట్లా వస్తాయి కదా స్వామి? అదే అమ్మా, కొద్దిగా వచ్చే అవకాశం ఉంది. ఫిక్స్ అయ్యి అవ్వడం అనేది మాత్రం కొద్దిగా డిలేనే అయ్యేలాగా ఉంది. ఓకే అండి. గురుగారు చెప్పినట్టు పాటించండి, మీకు చక్కటి ఫలితాలు దక్కుతాయి. గురుగారు